హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఊరి టెంపుల్‌కెళ్ళాము. ఇది పోచమ్మ గుడి టెంపుల్. మేము ప్రతి సంవత్సరం అక్కడికెళ్తాము. అక్కడ చాలామంది వస్తారు. ఎక్కడెక్కడి నుంచో బోనాలు తీసి మేకను కోసుకొని పండగ చేసుకుంటారు. ఇక్కడ మేమైతే అమ్మవారికి నైవేద్యం కోసం ప్రిపేర్ చేసాము. ఇక్కడ వేరే వాళ్ళు బోనాలు తీస్తున్నారు. ఇట్లా రెడీ చేస్తున్నారు. ఇంకొక సైడ్ ఏమో వడిబియ్యం పోయడానికి ప్రిపేర్ చేస్తున్నారు. ఇది వంటలు వండుకునే ప్లేస్ అన్నట్టు. చాలామంది వస్తారు. చాలామందికి ప్లేస్ సరిపోదు కాబట్టి చెట్ల కిందనే స్టే చేస్తారన్నట్టు. అట్లా చాలా బాగుంటుంది. మనం నేచర్‌ని బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. ఇక్కడ బోనాలైతే తయారు చేశారు. ఇంకొక సైడ్ అమ్మవారికి ఒడిబియ్యం పోయడానికి రెడీ చేస్తున్నారన్నట్టు. అమ్మవారి గుడి కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా చుట్టుపక్కల అంతకుముందు అంతా ఉండకపోతుండే. మొత్తం అడవిలా ఉంటుండే. ఇప్పుడు చుట్టుపక్కల కూడా చాలా బాగా చేసేసారు. ఇక్కడ వీళ్ళు బోనాలు తీశారన్నట్టు. అసలు చాలామంది చేతులతో అస్సలు పట్టుకోరు బోనాన్ని. అలా వదిలేస్తారు. అయినా కూడా బ్యాలెన్స్‌డ్‌గా అలాగే ఉంటది. నేను ఎప్పుడో ఒకసారి ఎత్తుకున్నాను. కానీ చాలా భయమేసింది ఎక్కడ పడిపోతదా అని. ఇంకా మేము సండే రోజు వెళ్ళాము. సండే రోజు చాలా హడావిడిగా జరిగిపోయింది. ఎక్కడెక్కడి నుంచో చాలామంది వచ్చారు. ఇట్లా జనాలతో కిటకిటలాడిపోయిందన్నట్టు. మేమైతే ఇక్కడ నైవేద్యము అమ్మవారికి సమర్పించేసి కోడిని కోసాము. ఇక్కడ రైస్ కంప్లీట్ అయింది. కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాము. మనం ఇంట్లో ఎక్కువ ఆయిల్ ఏసుకొని, ఎన్నెన్నో రకరకాల మసాలాలేసుకొని కర్రీని టేస్ట్‌గా చేయాలనుకుంటాం. అన్నీ ఏసినా కూడా ఆ కర్రీకి అంత టేస్ట్ రాదు. కానీ కట్టెల పొయ్యి మీద చేసిన కర్రీ మనం ఏ రకంగా చేసుకున్నా దాని టేస్ట్ వేరే ఉంటుంది. మళ్ళీ ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోతున్నది. మా అయితే వంటలు కంప్లీట్ అయ్యాయి. ఇది రైస్ ప్రిపేర్ చేసుకున్నాము. బగారా రైస్. ఇది చికెన్ కర్రీ. ఇంకా లాస్ట్‌కి దాని కాళ్ళు ఉంటాయి కదా! మా అమ్మ క్లీన్ చేసి ప్రిపేర్ చేసింది. ఎలా ఉంటదని అనుకున్నాను. కానీ చికెన్ కంటే టేస్ట్ ఎక్కువ అదే బాగా అనిపించింది. ఇంకా మేము లంచ్ చేసేసరికి టైము 12 అయింది. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి మగవాళ్ళకి పెట్టేసాము. తర్వాత మేము లంచ్ చేసాము. ఇంకా అందరూ ఆకలి మీద ఉన్నారు కాబట్టి గబగబా అని తినేసారు. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. ఇంకా వేరే వాళ్ళకి అనిపిస్తుండొచ్చు ఏంటి ఇదంతా అని. ఈ పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఇది కామన్ లాగానే కొడుతుంది. కానీ సిటీలో ఉండే వాళ్ళకి కొంచెం విచిత్రంగా అనిపిస్తుండొచ్చు. కానీ ఎవరి నమ్మకం వాళ్ళది. ఎవరిని మనం తప్పు పట్టకూడదు. మేము గ్రామాలలో ఉంటాం కాబట్టి గ్రామ దేవతలను పూజించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. మేమైతే అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నాము. ఆగండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.